ఈ సినిమా గురించి ఎలా స్టార్ట్ చేయాలి? డైరెక్టర్ నుండే స్టార్ట్ చేద్దాం. డైరెక్టర్ నీరజ కోన. ఫస్ట్ సినిమాని డైరెక్టర్‌గా ఎలాంటి సబ్జెక్ట్ తీసుకొని ఎడ్జ్‌లో పెట్టి డీల్ చేసిన విధానం వావ్! బ్రిలియంట్ అన్నా తక్కువే. సినిమాలో సబ్జెక్ట్ ఏంటంటే మనుషులు లవ్ అనే ఒక కాంట్రాక్ట్ పెట్టుకొని కాంప్లికేషన్స్ అండ్ వాళ్ళ మెంటాలిటీస్ దానికి సంబంధించిన ఒక క్లారిటీ, క్లియర్ స్టోరీ టెల్లింగ్. వామ్మో! డైరెక్టర్ ఇరక్కొట్టేసింది. మేడం మీకు ఎలా అప్లాజ్ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. సరైన సినిమా తీశారు. డైరెక్టర్ బెస్ట్ అంతే. ఇంకా హీరో క్యారెక్టర్ అయితే అమేజింగ్. ఆ క్లారిటీ, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఫెంటాస్టిక్. అసలు సిద్ధు అన్న ఏమన్నా పెర్ఫార్మెన్సా? ఇరక్కొట్టేశాడు. అదిరింది. మాస్టర్ క్లాస్ ఆఫ్ యాక్టింగ్ అనొచ్చు. అతని డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, టైమింగ్, న్యూ కైండ్ ఆఫ్ యాక్టింగ్ సూపర్గా ఉంది. ఎమోషనల్ సీన్స్లో అన్న ఇచ్చే వేరియేషన్స్ అయితే బీభత్సం. నాకు బాగా నచ్చేసింది. అపార్ట్ ఫ్రమ్ డీజే టిల్లు మూవీస్, రిమైనింగ్ మూవీస్లో అన్న పెర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. ఒక కాన్ఫిడెన్స్ అండ్ కంప్లీట్నెస్ ఉంటుంది. అసలు డైరెక్టర్ రాసిన డైలాగ్స్ ఉన్నాయి మరి, ఒక్కోటి ఒక్కో బ్లాస్ట్. జనరల్గానే ఉంటాయి వర్డ్స్, కానీ చెప్పించిన విధానం, సీన్స్ వచ్చే సిచ్యువేషన్ మామూలు రైటింగ్ కాదు. ఎక్సలెంట్ అంతే. రాశి ఖన్నా, షీ గేవ్ హెర్ బెస్ట్. ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. పెర్ఫార్మెన్స్ సూపర్గా చేసింది. అండ్ వన్ మోర్ రోల్ శ్రీనిధి శెట్టి. ఆమె కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే ఉందో, ఫ్లాష్ బ్యాక్కి ప్రజెంట్ స్టోరీకి ఆ డిఫరెన్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ సూపర్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హర్ష అన్న. కామికల్ టైమింగ్ అయినా సీరియస్ సీన్స్ అయినా న్యాచురల్గా తనదైన బెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ తమనన్న. మ్యూజిక్, సాంగ్స్ అండ్ బీజిఎం. ఒక పక్క మంచి ఫీల్ గుడ్ సాంగ్స్, ఇంకో పక్క బీజిఎంతో ఇంటెన్స్ డ్రామాకి హెల్ప్ఫుల్గా చాలా బాగుంది. టాక్సిక్గా, కాస్త సాడిస్టిక్గా, సెల్ఫిష్నెస్ ఇలా అన్నీ ఉన్న మోరోవర్ అన్నిటికీ వ్యాలిడ్ రీజన్స్ అండ్ ఒక మంచి క్లారిటీ ఇస్తూ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన ఈ న్యూ ఏజ్ ఇంటెన్స్ డ్రామా చాలా బాగుంది. ఫైనల్లీ పాజిటివిటీ, హ్యాపీ ఎండింగ్ సూపర్. సినిమాటోగ్రఫీ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఏదేమైనా సిద్ధు అన్న అండ్ డైరెక్టర్ మాత్రం పీక్స్, వేరే లెవెల్. ఇరక్కొట్టేశారు. సినిమా ఏదైనా, జానరా ఏదైనా, ఒక మంచి సినిమా చూస్తే ఒక పుష్ అండ్ ఎనర్జీ బిల్ట్ అవుతాయి నాకు. ఈ సినిమా చూస్తుంటే అలాంటి ఒక పుష్, స్టిఫ్నెస్, ఒక కాన్ఫిడెన్స్, ఆహా ఎంత బాగుంది, మనసుకి మెదడుకి అనిపించింది. సో ఇది ఈ సినిమా మీద నా ఒపీనియన్. అండ్ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.